టీమిండియా చరిత్ర సృష్టించింది. అంటే ఒక్క టెస్ట్ మ్యాచ్కే ఇంత హంగామా అవసరమా, ఇంత ఆనందం అవసరమా అని చెప్పి కొంతమంది ఫస్ట్లే కామెంట్ పెట్టేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం విక్టరీ సాధించింది నార్మల్ విక్టరీ కాదనమాట. 1967లో ఈ ఎడ్బక్స్టన్ గ్రౌండ్లో మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాము. తర్వాత మనం అంటే ఆడింది నాకు తెలిసి 8 టెస్ట్ మ్యాచెస్. ఆ 8 టెస్ట్ మ్యాచెస్లో ఒక్కటి కూడా మనం గెలవలేదు. సో ఆఫ్టర్ 58 ఇయర్స్ మనం ఫస్ట్ టైం గెలిచాము. అంటే అది ఒక్కటేనా, 58 ఇయర్స్లో మనం ఆడింది 8 టెస్ట్లే కదా అని మీకు అనిపించచ్చు అనమాట. బట్ ఫస్ట్ ఏషియన్ కంట్రీ, ఇంతవరకు ఎవ్వరూ కూడా ఎడ్బక్స్టన్ గ్రౌండ్లో గెలవలేదు, మనమే గెలిచాము. సో ఇంతకన్నా పెద్ద ఘనత ఏముంటుంది? ఒక జింక్స్ని మనం పోగొట్టామన్నమాట. ఇక నుంచి ఖచ్చితంగా ఎడ్బక్స్టన్ గ్రౌండ్లో కూడా మనం జెండాలు పాకుతూనే ఉంటాము. అండ్ ఇది మాత్రమేనా అంటే ఇంకొకటి ఉందన్నమాట. ఈ సేనా కంట్రీస్లో అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండు, న్యూజిలాండు, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్లో మనం ఇప్పటివరకు 30 విక్టరీస్ సాధించాము. ఏ ఏషియన్ కంట్రీ కూడా అన్ని విక్టరీస్ సాధించలేదు, మనమే సాధించాము. ఈ విక్టరీతో అది వచ్చిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, టీమిండియా ఇంకొక ఘనత కూడా సాధించింది. 336 రన్స్తో గెలిచిందనమాట. ఇప్పటి వరకు టీమిండియాకు బిగ్గెస్ట్ అవే గేమ్ విక్టరీ ఇది. సో బయట ఆడినప్పుడు మనకు ఇదే బిగ్గెస్ట్ మార్జిన్ విక్టరీ అనమాట, 336 రన్స్ అన్నది. అండ్ ఫస్ట్ ఏషియన్ కెప్టెన్ అయ్యాడు శుభ్మన్ గిల్ ఎడ్బక్స్టన్ గ్రౌండ్లో గెలిచి. అయితే శుభ్మన్ గిల్ గురించి ఎందుకు సపరేట్గా చెప్తున్నాను అంటే, టెస్ట్ టీంకి కెప్టెన్ అయినప్పుడు శుభ్మన్ గిల్ ఎందుకు కెప్టెన్ అయ్యాడు, ఎందుకు వీళ్ళు కాకూడదు అని చెప్పి ఒక చిన్న బ్యాక్లాష్ అయితే ఆన్లైన్లో వచ్చిందనమాట, ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ. సో దానికి ఆన్సర్ దొరకలేదు ఫస్ట్ టెస్ట్లో, ఎందుకంటే అది కూడా మనం గెలిచే మ్యాచే ఓడిపోయాము. కానీ సెకండ్ టెస్ట్లో గెలిచి ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే చెప్పే కదా ఫస్ట్ ఏషియన్ కెప్టెన్ అయ్యాడు ఎడ్బక్స్టన్ గ్రౌండ్లో గెలిచి. అండ్ అది మాత్రమేనా అంటే, సో మీ అందరికీ బాగా తెలుసు ఈ ఓవర్సీస్ కండిషన్స్లో శుభ్మన్ గిల్కి మంచి యావరేజ్ లేదని. బట్ ఫస్ట్ టెస్ట్లో సెంచరీసు, సెకండ్ టెస్ట్లో డబుల్ సెంచరీసు ఇలా సూపర్గా బ్యాటింగ్ చేసి రికార్డులు క్రియేట్ చేసి ఇప్పటికే ఇండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్స్మెన్గా అయిపోయి, సో ఇలా ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసి ఒక సూపర్ కెప్టెన్, ఒక సూపర్ బ్యాట్స్మెన్ కూడా అయిపోయాడు. టీమిండియాకు మనకు ఒక భవిష్యత్తులో సూపర్ ప్లేయర్ దొరికాడు ఓవర్సీస్ కండిషన్స్లో, ఒక విరాట్ కోహ్లీ లాగా ఆ నంబర్ 4 ప్లేస్లో అని చెప్పి ఒక భరోసా అనేది ఇచ్చాడనమాట. ఇది ఇక ఇంకొక విషయం మాట్లాడాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ విషయం, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఒక 5th డే జరిగిన సింపుల్ రివ్యూ చూసేసుకొని, అంటే టీమిండియాలో ఒక 2 ప్లేయర్స్ ఉన్నారు. ఆ 2 ఎందుకు టీంలో ఉన్నారు, దేనికోసం, ఖచ్చితంగా ఆ 2 నెక్స్ట్ 3rd టెస్ట్కి బయటకు వెళ్ళే అవకాశం 100% ఉంది. వాళ్ళు ఎవరో తెలుసుకుందాము. అండ్ అదేదో గుడ్డిగా కదనమాట, స్టాట్స్ చూసి తెలుసుకుందాము. సో 5th డే ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. 4th డే ఎండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మనం చాలా ఫ్రంట్ ఫుట్లోకి వచ్చేసాము. కానీ 5th డే గేమ్ అంత త్వరగా స్టార్ట్ కాలేదు. వర్షం కారణంగా ఆల్మోస్ట్ 1 అవర్ పైనే గేమ్ అంతా ఎగిరిపోయింది అనమాట. సో అది చూసాక ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఇంకా అయిపోయింది మ్యాచ్ ఖచ్చితంగా డ్రా అయిపోతుంది, ఎందుకంటే వర్షం ఇప్పుడే పడిందంటే మరి మధ్యలో పడదా. బట్ ఈరోజు మనం వర్షదేవునికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఆ కొద్దిసేపు వర్షం పడింది, తర్వాత ఇబ్బంది పెట్టలేదన్నమాట. సో ఈరోజు శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో ఎలా అయితే టీమిండియాకు అడ్డుగోడగా నిలబడ్డాడో, అలాగే బౌలింగ్లో అనమాట ఆకాష్ దీప్, ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి. 6 వికెట్స్ తీసుకున్నాడు. తను తీసుకున్న వికెట్స్ కూడా నార్మల్ వికెట్స్ కాదనమాట, చాలా వికెట్స్ క్లీన్ బౌల్ రూపంలో ఉన్నాయి. జో రూట్ లాంటి ఇంపార్టెంట్ వికెట్, హ్యారీ బ్రూక్ లాంటి ఇంపార్టెంట్ వికెట్, ఇక లాస్ట్లో కూడా ఎవరికి పడుతుంది వికెట్, ఎంత త్వరగా మనం విన్ అవుతాము అనుకున్న టైంలో వికెట్ తీశాడు ఆకాష్ దీప్. సో ఆకాష్ దీప్ 6 వికెట్స్ తీసుకొని టీమిండియా గెలవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే, తనకు సపోర్ట్ ఇచ్చిన ప్లేయర్స్ మొహమ్మద్ సిరాజ్కు 1 వికెట్ పడింది, ప్రసిద్ధ్ కృష్ణకు 1 వికెట్, రవీంద్ర జడేజాకు 1 వికెట్, వాషింగ్టన్ సుందర్కు 1 వికెట్. ఇదనమాట టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో మన బౌలర్స్ పర్ఫార్మెన్స్. ఇక ఇంగ్లాండ్ టీం ఎందుకు ఓడిపోయింది ఈ టెస్ట్ మ్యాచ్? సో బేసిక్గా చూసాము అంటే వాళ్ళకు ఒక పొగరు ఉందన్నమాట, ఆ బాల్ పొగరు. ఎందుకంటే మ్యాచ్ అయిపోకముందే హ్యారీ బ్రూక్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడము, ఎంత కొట్టినా కొడతాము. బట్ ఇక్కడ ఈ ఫస్ట్ టెస్ట్ కూడా చెప్పే కదా మనం గెలిచే మ్యాచ్ ఓడిపోయాము. ఇక సెకండ్ టెస్ట్లో బాల్ అన్న కాన్సెప్ట్ వాళ్ళు కనిపెట్టిన ఆ బాల్ మనం ఆడుతుంటే వాళ్ళు చూశారు, అది బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా అలాంటి పర్ఫార్మెన్స్ మనం ఇచ్చామన్నమాట. ఇక మనం ఆ 2 ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. అయితే ఆ 2 ప్లేయర్స్ గురించి మాట్లాడాలంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాట్స్ ఇక్కడ మనం చూడాలి. సో మన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సెకండ్ టెస్ట్లో? సో మీరు చూసారంటే యశస్వి జైస్వాల్కు 115 రన్స్ వచ్చాయన్నమాట 2 ఇన్నింగ్స్లు కలిపి. కేఎల్ రాహుల్ 57 రన్స్, కరుణ్ నేర్ 57 రన్స్, శుభ్మన్ గిల్ 430 రన్స్, రిషబ్ పంత్ 90 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి 2 రన్స్, రవీంద్ర జడేజా 158 రన్స్ 1 వికెట్, వాషింగ్టన్ సుందర్ 54 రన్స్ 1 వికెట్, ఆకాష్ దీప్ 10 వికెట్స్, మొహమ్మద్ సిరాజ్ 7 వికెట్స్, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్.
సో ఫస్ట్ ఎవరి పేరు తీసుకుంటానో మీ అందరూ బాగా గెస్ చేయగలరు, అదే నితీష్ కుమార్ రెడ్డి పేరు అనమాట. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి జస్ట్ 2 రన్స్, సో బౌలింగ్లో కూడా వికెట్స్ తీసుకోలేదు. మనోడు తన బ్యాట్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. అయితే మనం నితీష్ కుమార్ రెడ్డి వైపు నుండి కూడా ఆలోచిద్దాం ఒకసారి, ఎందుకంటే ప్లేయర్స్ అనే వాళ్ళు ఫామ్ కోల్పోవడం కామన్. సో మనం తరతరాలుగా క్రికెట్లో చూస్తూనే ఉన్నాం, లెజెండ్స్ కూడా ఫామ్ కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఫామ్ కోల్పోయారు అన్నది అందరికి తెలుసు, కానీ కనీసం వాళ్ళు కష్టపడుతున్న ఫీలింగ్ ఒక చూస్తున్న ఏమంటారు క్రికెట్ చూస్తున్న ఫ్యాన్స్కి కలగాలన్నమాట. అది నితీష్ కుమార్ రెడ్డి కలిగించలేకపోతున్నాడు. అంత చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు అనమాట. ఫ్లాప్ అని చెప్పడు, దానికి ఇంకో పేరు కూడా చెప్పాలన్నమాట. ఇదే కంటిన్యూ అయితే తన భవిష్యత్తు ప్రశ్నార్థకం అని చెప్తారు, న్యూస్ రీడర్స్ భాషలో పడే అవకాశం ఉంది. ఇక ఇంకొక ప్లేయర్ ఎవరు, ప్రసిద్ధ్ కృష్ణ. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ ఈ ఇంగ్లాండ్ స్క్వాడ్లో అంటే ఇంగ్లాండ్కి టూర్కి సెలెక్ట్ అయినప్పుడు కానీ ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చినప్పుడు కానీ తన దగ్గర నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మనోడి పేస్ని కానీ బౌలింగ్ స్టైల్ని కానీ ఐపీఎల్లో చాలా బాగా గమనించారు అందరూ కూడా. సో ఇంగ్లాండ్ పిచ్చెస్ తనకు బాగా సూట్ అవుతాయి, ఖచ్చితంగా వికెట్స్ తీసుకుంటారు అనుకున్నారు. కానీ పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు అనమాట. ఈరోజు ఒక్క వికెట్, సో తను ఆడిన 2 టెస్టుల నుంచి మనం చూసాము అంటే ఆ ఒక్క వికెట్ పెద్దగా ఎవరికి కనిపించదు గట్టిగా, ఎందుకంటే మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్లో అది మునిగిపోతుంది అనమాట, తేలిపోతుందని చెప్పాలి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే. సో అదేమంటే ప్రసిద్ధ్ కృష్ణ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కరుణ్ నేర్ పేరు రాలేదు ఏంటి అని చెప్పి. ఎస్, కరుణ్ నేర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు, కేవలం 57 రన్స్. అయితే కొంతమంది అంటారేమో కేఎల్ రాహుల్ కూడా 57 రన్స్ అని చెప్పి. సో ఫస్ట్ టెస్ట్ని చూడండి, సెకండ్ టెస్ట్ని చూడండి, అది మాత్రమే కాకుండా ఓవర్సీస్ కండిషన్స్లో ఇంగ్లాండ్ కంట్రీలో కేఎల్ రాహుల్ ట్రాక్ రికార్డ్ చూడండి. సో మీకు ఆ డౌట్ కూడా రాదనమాట. సో కరుణ్ నేర్ విషయానికి వచ్చామంటే 57 రన్స్ అయినప్పటికీ ఎందుకు మనోడిని ఆ వేస్ట్ ప్లేయర్స్ అని చెప్పి లిస్టులోకి చేర్చలేదు అంటే, సో తను ట్రై చేశాడు బట్ వర్కౌట్ అవ్వట్లేదు. అయితే 2 టెస్టులు అయిపోయాయి అనమాట. టీమిండియా మేనేజ్మెంట్ ఎలా కాల్ తీసుకుంటో తెలియదు, కానీ తను కూడా బాగా ఆడలేదు. కానీ ఇక్కడ మనం ద వరెస్ట్ చూసినప్పుడు ఇద్దరే కనిపించారు అనమాట, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అయితే మ్యాచ్ విన్నర్స్ విషయానికి వచ్చాము అంటే, సో ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ అండ్ అలా అంటే ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను, 2 టెస్టులు కాదు. యశస్వి జైస్వాల్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. శుభ్మన్ గిల్ పేరు మనం చెప్పకుండా ఇది ఏం చేయలేము. ఇక రిషబ్ పంత్ సూపర్ బ్యాటింగ్. ఇక అలాగే రవీంద్ర జడేజా ఆల్రౌండ్ షో. ఫస్ట్ టెస్ట్లో కనిపించింది, సెకండ్ టెస్ట్లో మనకు పూర్తిగా కనిపించేసింది. అంటే బౌలింగ్లో అంత అంటే పిచ్చెస్ సహకరించవు, బట్ బ్యాటింగ్ వైజ్ మాత్రం చాలా అద్భుతం. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా తనకు వచ్చిన అవకాశం తను సద్వినియోగం చేసుకుంటాడు. ఎందుకంటే తనకు వస్తున్న పొజిషన్కి, తనకున్న టైంకి తను కొట్టాలనుకున్న రన్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్ ఈ ఇద్దరు మాత్రం ఫినామినల్, ముఖ్యంగా ఆకాష్ దీప్. సో వీళ్ళే మన మ్యాచ్ విన్నర్స్. ఇదనమాట సెకండ్ టెస్ట్ టీమిండియా గ్రౌండ్లో ఎవరు ఏంటి రోల్ అని ప్లే చేశారని చెప్పి. మరి మీకు ఎవరు పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థర్డ్ టెస్ట్ ప్రివ్యూ వీడియోలో కలుసుకుందాము. ఒకవేళ అంతలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా వస్తే ఆ వీడియోస్ కూడా చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.